సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఆ విషయం ఏంటంటే హరీష్ గారు బాడీ షేమింగ్ చేసిండు వీళ్ళ ఎవరిని, బర్నీని, ఇమాన్యుయల్ని. టార్గెట్ మాత్రం హరీష్ మీద మాత్రం ఆడియన్స్ మంచి కోపం మీద ఉన్నారు. ఒక ఇద్దరు జెంట్స్ని లేడీస్తో పోల్చడం అనేది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు పద్ధతి అనేది చాలా ఆడియన్స్ చాలా కోపంగా ఉన్నారు అన్నట్టు. సో ఏం జరుగుతుందో చూద్దాం మరి ఈ రోజు ఎపిసోడ్లో. మనకి తెలుసున్న వాతావరణం ప్రకారం ఇంకా గరంగా ఉండే అవకాశం ఉంది ఈ 2 days. తర్వాత నెక్స్ట్ సండే ఎట్లాగా నాగార్జున గారు వస్తారు సాటర్డే సండే. ఇద్దరు జెంట్స్ని కూడా గర్ల్స్ లాగానే ట్రీట్ చేస్తుండు. అది ఎంత దారుణం నిజంగా. ఆయన ఏమన్నాడు అంతకుముందు ఎపిసోడ్లో, ఎమాన్యుయల్ నువ్వు నన్ను గుండంకులు అంటవా, నేను కూడా నిన్నంట, నీకు సారీ చెప్పినా కూడా వినలే. ఇమాన్యుయల్ అన్న సారీ చెప్పినా కదా అని ఎన్నిసార్లు అన్నా కూడా నువ్వు నన్ను అట్లా అంటావా ఇట్లా అంటావా అని తెగ ఫీల్ అయిపోయిండు. నన్ను బాడీ షేమింగ్ చేస్తావా, నన్ను అవమానపరుస్తావా, నాకు గిల్టీగా ఉంది అని ఏదో రకంగా ఫీల్ అయ్యి ఏదో పెద్ద డ్రామా ప్లే చేసింది. ఈ రోజు ఏమంటున్నా ఆయన మళ్ళీ వీళ్ళు ముగ్గురు జెంట్స్, వీళ్ళిద్దరు లేడీస్, జెంట్స్ కాదు వీళ్ళు ముగ్గురు కూడా లేడీసే, వీళ్ళు వాళ్ళ ముగ్గురిని లేడీస్ కింద ట్రీట్ చేస్తున్నానంట. ఇది ఎంత బాడీ షేమింగ్, అసలు బాడీ షేమింగ్ అంటే. మాస్క్ మ్యాన్ హరీష్ ఏమన్నాడు మొన్న, ఇమాన్యుయల్ జబర్దస్త్ ఇమాన్యుయల్ గుండంకులు అంటే నన్ను బాడీ షేమింగ్ చేస్తావా, నన్ను అవమానపరుస్తావా, నన్ను ఇబ్బంది పెడతావా అని మాస్క్ మ్యాన్ హరీష్ ఇమాన్యుయల్ని అడిగిండు. కానీ ఈ రోజు జరిగే ఎపిసోడ్లో ఏమంటుండంటే మాస్క్ మ్యాన్ హరీష్ ఏమంటుండంటే, హరీష్ గారు తనుజ, బర్నీ ఇంకా ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు కలిసి గేమ్ ఆడుతున్నారు, బాగా ఆడుతున్నారు, వాళ్ళతో నేను పోటీ పడుతున్నా ఎన్ని రోజులు. కానీ తనుజ, బర్నీ, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు, ఇద్దరు జెంట్స్, ఒక లేడీతో ఇన్ని రోజులు నేను పోటీ పడతాను అనుకుంటున్నా. కానీ ముగ్గురు ఆడవాళ్ళే, మామూలు కామెంట్ కాదు ఇది. ముగ్గురు ఆడవాళ్ళతో నేను పోటీ పడుతున్నాను ఇప్పటివరకు నాకు తెలియదు, ఈ రోజు తెలిసింది అని చెప్పింది అన్నట్టు. అసలు మామూలు వాడు అంటే అసలు యాక్చువల్గా అసలు ఇది బాడీ షేమింగ్ అంటే అసలు ఇది బాడీ షేమింగ్. ఓకేనా. హరీష్ ఏమంటుండు అట్లా వాళ్ళ ముగ్గురిని కూడా ఆడవాళ్ళలాగానే ట్రీట్ చేస్తుండు. యాక్చువల్గా ఎవరు, తనుజ ఒకతే, అందులో గర్ల్స్, బర్నీ, ఇమాన్యుయల్ జెంట్స్ కదా. ఇద్దరు జెంట్స్ని కూడా ఏమంటుండు, ఇద్దరు జెంట్స్ని కూడా గర్ల్స్ లాగానే ట్రీట్ చేస్తుండు. అది ఎంత దారుణం నిజంగా. ఆయన ఏమన్నాడు అంతకుముందు ఎపిసోడ్లో, ఇమాన్యుయల్ నువ్వు నన్ను గుండంకులు అంటవా, నేను కూడా నిన్నంట, నీకు సారీ చెప్పినా కూడా వినలే. ఇమాన్యుయల్ అన్న సారీ చెప్పినా కదా అని ఎన్నిసార్లు అన్నా కూడా నువ్వు నన్ను అట్లా అంటావా ఇట్లా అంటావా అని తెగ ఫీల్ అయిపోయిండు. నన్ను బాడీ షేమింగ్ చేస్తావా, నన్ను అవమానపరుస్తావా, నాకు గిల్టీగా ఉంది అని ఏదో రకంగా ఫీల్ అయ్యి ఏదో పెద్ద డ్రామా ప్లే చేసింది. ఈ రోజు ఏమంటున్నా ఆయన మళ్ళీ వీళ్ళు ముగ్గురు జెంట్స్, వీళ్ళిద్దరు లేడీస్, జెంట్స్ కాదు వీళ్ళు ముగ్గురు కూడా లేడీసే, వీళ్ళు వాళ్ళ ముగ్గురిని లేడీస్ కింద ట్రీట్ చేస్తున్నానంట. ఇది ఎంత బాడీ షేమింగ్, అసలు బాడీ షేమింగ్ అంటే ఇది. ఓకేనా. ఓకే, సంజన గారికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తాం మనం. సంజన గారు ఆల్రెడీ కెప్టెన్ గా ఈరోజు ఎఫ్ఎల్ అవుతున్నారు. కొంచెం వర్షం పడటంతో కొంచెం బయట టాస్క్లన్నీ కొంచెం చిందరవందరగా చేయడం ఇబ్బంది అయిపోయి లోనే మొత్తం టాస్క్ మొత్తం లోనే కనెక్ట్ చేయడం జరిగింది. లోన టాస్క్ మొత్తం బిగ్ బాస్ హౌస్ లోనే టాస్క్లు, కెప్టెన్ సంబంధించిన టాస్క్ బిగ్ బాస్ హౌస్ లోనే పెట్టడం జరిగింది. కొన్ని టాస్కులు బయట పెట్టాల్సింది కానీ వర్షం పడటంతో అక్కడ బిగ్ బాస్ సెట్ దగ్గర గార్డెన్ ఏరియాలో వర్షం పడటంతో టాస్కులు అనేది బయట పెట్టడం వీలు కాలే. సో బిగ్ బాస్ హౌస్ లోనే ఇండోర్ లోనే టెస్టులు పెట్టడం జరిగింది, టాస్కులు పెట్టడం జరిగింది. అవుట్డోర్ లో ఆ టాస్కులు అనేవి చేయడం ఇబ్బందికరంగా మారింది వర్షం రావడంతో. సో ఇండోర్ లో పెట్టడం జరిగింది. దాంట్లో ఎవరు సపోర్టర్స్ వాళ్ళు ఎన్నుకొని వాళ్ళు సపోర్ట్స్ టాస్క్ విన్ అయిన వాళ్ళు సంజన కెప్టెన్ గా ఎంపిక అయింది. ఫస్ట్ కెప్టెన్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 లో ఫస్ట్ కెప్టెన్, లేడీ కెప్టెన్. ఎవరైతే తనని ఇబ్బంది పెట్టారో వాళ్ళ ముందే తను నిలబడి అన్నాడు. సో బిగ్ బాస్ నుంచి నామినేట్ అయింది ఎవరు, సంజన నామినేట్ అయింది, ఫస్ట్ నామినేట్ అయింది, ప్లస్ ఫస్ట్ కెప్టెన్ అయింది. చూసారా ఎక్కడ ఆన్సపడ్డదో అక్కడే పైకి లేచి తన సత్తాను నిరూపించుకుంది. ఎట్ ఏ టైం ఆమె నెక్స్ట్ వీక్ ఆమె ఎలిమినేషన్ అయితే ఉండదు. సో ఒక 2-3 వీక్స్ అయితే ఆమెకి ఇప్పుడు ప్రజెంట్ ఓటింగ్ పరంగా కూడా మంచిగా వస్తున్నాయి ఓట్లు. సో ఆమె మినిమం ఒక 10 వీక్స్ అయితే నేను మ్యాక్సిమం గ్యారంటీ ఇస్తాను. మినిమం సంజన గారు ఒక 10 వీక్స్ వరకు ఉండే అవకాశం ఉంది.
పర్ఫార్మెన్స్ పరంగా కూడా మరి డల్గా లేకుండా కొంచెం వైల్డ్గానే బిహేవ్ చేస్తుంది మంచిగా. మరి సప్పగా గేమ్ అనేది సప్పగా స్లోగా నడవకుండా కొంచెం కొంత దాంట్లో మసాలా యాడ్ చేసి మంచిగా పోతుందంటే బిగ్ బాస్ వీక్లో దానికి ముఖ్య కారణం సంజన గారు అన్నట్టు. సో ఆమెకి క్వాలిటీస్, కెప్టెన్ అయ్యే క్వాలిటీస్ అయితే మ్యాక్సిమం నేను ఉన్నాయని అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు పోటీ చేయాలి కానీ దగ్గర దాకా వచ్చి వాళ్ళు కెప్టెన్ టాస్క్ని వాళ్ళు కంప్లీట్ చేయకపోవడంతో వాళ్ళు సంజన కెప్టెన్గా నిలవడం జరిగింది అన్నట్టు. సో మీకు సంజన కెప్టెన్సీ ఎలా ఉంది, ఎలా చేయబోతుంది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకేనా, లైవ్ అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకేనా, ఈరోజు మనకి సంజన గారు కెప్టెన్గా సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఆ విషయం ఏంటంటే హరీష్ గారు బాడీ షేమింగ్ చేసిండు వీళ్ళ ఎవరిని, బర్నీని, ఇమాన్యుల్ని. టార్గెట్ మాత్రం హరీష్ మీద మాత్రం ఆడియన్స్ మంచి కోపం మీద ఉన్నారు. ఒక ఇద్దరు జెంట్స్ని లేడీస్తో పోల్చడం అనేది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు పద్ధతి అనేది చాలా ఆడియన్స్ చాలా కోపంగా ఉన్నారు అన్నట్టు. సో ఏం జరుగుతుందో చూద్దాం మరి ఈ రోజు ఎపిసోడ్లో. మనకి తెలుసున్న వాతావరణం ప్రకారం ఇంకా గరంగా ఉండే అవకాశం ఉంది ఈ 2 days. తర్వాత నెక్స్ట్ సండే ఎట్లాగా నాగార్జున గారు వస్తారు, సాటర్డే సండే ఎట్లా వస్తారు కాబట్టి ఈ వీక్ మొత్తం ఏం జరిగింది అనేది మొత్తం వాళ్ళకి ఒక కర్ర పట్టుకొని కొంచెం చురకలు అంటించే ఆస్కారం ఉంది. ఎవరైతే కొంచెం ఎక్స్ట్రాలు చేశారో, కొంచెం ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఇబ్బంది పడ్డారో, ఎవరైతే కొంచెం లో ఉన్నారో వాళ్ళకు కూడా బూస్టప్ ఇస్తాడు బిగ్ బాస్ ద్వారా. నాగార్జున గారి పర్యవేక్షణలో సీజన్ నెంబర్ 9 అనేది ఓకే బెటర్గానే స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్ టు సంజన లేడీ కెప్టెన్ ఇన్ ఫస్ట్ సీజన్లోనే ఫస్ట్ మొదటి కెప్టెన్ అయింది అన్నట్టు సీజన్ నెంబర్ 9కి. ఓకే రైట్, థ్యాంక్ యూ. మన వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి.